ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. అప్పుడు కంపారిజన్ అవసరం లేదు. బట్ బీయింగ్ ఏ రైటర్ ఒక రోడ్ బ్లాక్స్ అనేవి మీకు ఉంటాయి అయ్యో అప్పుడప్పుడు. అంటే ఇప్పుడు యాక్టర్స్ వీళ్ళని చూసుకుంటే వీళ్ళు ఎప్పుడు ఫిజికల్ వరల్డ్ లో కష్టపడే వాళ్ళు. సో ఏంటంటే వాళ్ళు ఏదైనా ఒక మంచి కాస్ట్యూమ్స్ కనిపించినప్పుడు కనిపించినప్పుడు దాస్తా ఉంటారు. మీరు అన్నట్టు ఇందాక మీరు మైండ్ లో ఫోల్డర్స్ పెట్టుకోవాలి. ఏదైనా ఒక మంచి సీన్ అనిపిస్తుంది ఎక్కడో సమాజంలో చూసింది, పేపర్ కట్ లో చూసింది, ఏదైనా న్యూస్ విన్నది, ఇది ఏదో ఒక సినిమాలో వాడితే మంచిగా ఉంటది, బాగా డిజైన్ చేసుకుని అని అనుకుంటారు. అది ఎప్పుడు వాడాలా సిచ్యుయేషన్ వరకు ఆ ఫోల్డర్ పక్కన పెట్టి ఉంచుతారు. మైండ్ చాలా మెంటల్ జర్నీ మీది. సో రోడ్ బ్లాక్ వచ్చినప్పుడు ఏం చేస్తారు మీరు? బేసికల్ ఫస్ట్ మనం రైటింగ్ అనే ప్రాసెస్ అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు మనం రైటింగ్ అంటున్నాం కదా, యాక్చువల్గా అది ఏంటంటే థింకింగ్. సో మనం రాయాలి అంటే ముందు ఒక ఆలోచన ఉండాలి. ఓకే, సో మేజర్గా థింకింగ్ ఉంటుంది. నేను ఎప్పుడన్నా థింకింగ్ చేస్తున్నా రావట్లేదు, ఇది పలకట్లేదు అన్నప్పుడు నేనేం చేయాలంటే రైటింగే చేయాలి. అంటే రైటింగ్లో ఉన్న గొప్ప మ్యాజిక్ అనేది రైటర్స్ అందరికీ తెలుస్తుంది. మీరు ఆలోచిస్తున్నారు రావట్లేదు అంటే అప్పుడు కూర్చొని ఏదోటి రాసేయాలి. అది ఈవెన్ స్క్రాప్ ఏదైనా పర్లేదు, అది బుల్షిట్ అయినా పర్లేదు. రైటింగ్ వల్ల థింకింగ్ ఎబిలిటీ పెరుగుతుంది, థింకింగ్ వల్ల రైటింగ్ ఎబిలిటీ పెరుగుతుంది అనమాట. ఈ రెండాట్లు చాలా ఇంటర్ కనెక్టెడ్నెస్ ఉంటుంది. మీరు కూర్చుని ఏదో ఒకటి రాస్తుంటే, ఓకే హీరో వచ్చాడు కానీ రావట్లేదు, ఆ సీన్ రావట్లేదు, ఏది వచ్చినా రాసేయండి. రాసేస్తూ ఉంటే థింకింగ్ పెరుగుతుంది. ఆ థింకింగ్ దీన్ని ఎక్కడో ఒక పాయింట్లో ఒక కనెక్ట్ దొరుకుతుంది అనమాట. సో రోడ్ బ్లాక్ వచ్చినప్పుడు యాక్చువల్గా ఆలోచించడం అనేసి రాస్తూ ఉంటే వస్తుంది. అదొకటి. నెక్స్ట్ రిలాక్స్ అవ్వాలండి. అవసరమైతే బ్రేక్ తీసుకోవాలి. కంప్లీట్ మీరు ఒక నేచర్లోకి వెళ్ళి సరదాగా ఒక వీకెండ్ స్పెండ్ చేస్తారా, ఏదో నేచర్తో ఉంటే చాలా మంచిది. ఓకే, అదొకటి చేయొచ్చు. లేదు కంప్లీట్ చిల్ అవ్వండి, ఫ్రెండ్స్తో వెళ్ళి సరదాగా పార్టీ అలా అయినా పర్లేదు. అంటే దాని నుంచి ఎవేగా ఏదో చేయాలి. ఇప్పుడు ఈయన చెప్తారు కదా పూరి గారి గురించి, ఒకటి రోమర్ బ్యాంకాక్ వెళ్తే తప్ప రోమర్ కదా ట్రూ. అంటే ఇప్పుడు పూరి గారు బ్యాంకాక్ వెళ్ళిది అక్కడికి వెళ్తేనే వస్తుంది అని కాదు. ఆయన ఈజ్ ద గ్రేటెస్ట్ రైటర్ అండి తెలుగు హ్యాస్ ఎవర్ విట్నెస్డ్. ఆయన 10 రోజులు కూర్చుని కథ రాసేస్తారు, ఇంకో 10 రోజులు కూర్చుని డైలాగ్స్ రాసేస్తారు. అలాగే నాకు తెలిసి ఇండియాలోనే ఎవరో లేరు, వరల్డ్లోనే ఉండరేమో అని నా ఫీలింగ్. ఓకే, 10 రోజులు అక్కడికి ఎందుకు వెళ్తారంటే, నేను ఆయనతో పనిచేసాను కాబట్టి చెప్తున్నాను. పాపం ఆయన ఏంటంటే కొంచెం అతి మంచితనం ఉంది ఆయనతో. ఇప్పుడు ఎవరైనా వచ్చారు ఆఫీస్కి, ఓకే, వాళ్ళకి నో చెప్పలేరు. నో చెప్పలేక పాపం ఎంటర్టైన్ చేస్తారు. ఇప్పుడు రైటర్స్ అందరూ రూమ్లో వెయిట్ చేస్తారు సంథింగ్. ఇది వెళ్ళి కూర్చుని ఇటేపు కూర్చోవాలంటే గమ్ముని ఆయనకి మొహమాటం, నో చెప్పలేరు. సో ఇలాగ విజిటర్స్ పెరిగిపోతున్నారు, కథ ముందుకు వెళ్ళట్లేదు, నాకు టైం ఉండట్లేదు. సో మీరు ఎప్పుడైతే మీరు ఫారెన్ వెళ్ళిపోయారో ఇంకెవరో ఆఫీస్కి ఎవరు వచ్చినా లేరు, బ్యాంకాక్ లో ఉన్నారు. సో అది అందుకనే ఆయన వెళ్తారు డిస్కనెక్ట్ అవ్వడానికి. ఇప్పుడు ఆయనే మళ్ళీ పాడ్కాస్ట్ లో నో చెప్పడం నేర్చుకోండి అని చెప్తున్నారు. గ్రేట్ థింగ్. అంటే నార్మల్ గా రైటింగ్ స్పేస్ ఏమైనా ఉంటుందండి? అంటే పర్టికులర్లీ ఒక రైటర్ ఈ స్పేస్ లో కూర్చుందాం మనం ఒక కథ రాయాలనుకున్నప్పుడు పర్టికులర్లీ ఆ ప్లేస్కి వెళ్తే కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ ఏమన్నా ఉంటుంది? గ్యారంటీ ఉంటుందండి. అంటే అది డిపెండ్స్ ఆన్ ఒక్కొక్క పర్సనాలిటీ ఆఫ్ ద రైటర్. కొంతమందికి అంటే చాలా వింతగా ఉంటాయి ప్రపంచంలో రైటర్స్. ఎలా ఒక రైటర్, ఆయన పేరు గుర్తులేదు నాకు, ఆథర్ యాక్చువల్గా బుక్స్ అవి రాస్తారు. ఆయన ఏం చేసి చూడంటే, మీరు ఇందాక అడిగారు రైటర్స్ బ్లాక్, అలా వచ్చినప్పుడు వెళ్ళి ఆయన ఇంట్లోనే ఒక కాఫీని పెట్టుకునేవాడు, శవపేటిక. సో అది పెట్టుకుని అందులో పడుకునేవాడు. పడుకుని ఊరికే ఊపిరి తగలడానికి 2 హోల్స్ అవి పెట్టుకునేవాడు అంతే. పెట్టుకుని అందులో ఉండేవాడు అనమాట. సో అందులో ఉండి ఒక 10 minutes ఉంటే అతనికి ఫీలింగ్ ఏమొస్తుందంటే,
ఫస్ట్ ఏ అయితే అంటే సో కాల్డ్ ఇది ఎలాగైనా బెస్ట్ రాయాలి, లేదంటే నీ నెక్స్ట్ బుక్ బ్లాక్ బస్టర్ అయిపోవాలి, లేదా వాట్ ఎవర్, అవన్నీ కరిగిపోతాయి ముందు. ఓకే, కరిగిపోయి అతను ఏంటంటే రే ఫైనల్గా నీ పరిస్థితి ఇదే, నువ్వు ఎప్పుడైనా ఇక్కడికే రావాలి, ఇదే కాఫీన్లో నువ్వు ఒక శవమై ఉంటావు. సో ఎక్కువ ఆలోచన చేస్తున్నావు నువ్వు, కొంచెం స్థిమితంగా ఉండు, ఇవన్నీ టెంపరీ అని ఆ యాంగ్జైటీ అవ్వచ్చు, ఆవేశం అవ్వచ్చు, ఎగ్జైట్మెంట్ అవ్వచ్చు టువర్డ్స్ అవన్నీ కరిగిపోతాయి. అంటే కాఫీన్ ఈజ్ ఫర్ హిమ్ అది ఒక న్యూట్రలైజర్ అనమాట, అన్ని ఈక్వలైజ్ చేసేస్తుంది, ఇంకా అవసరం లేదు. ఫైనల్లీ మళ్ళీ బి ఆథెంటిక్ అవుతుంది. సో అది దాని నుంచి వచ్చాక ఒక అరగంట ఎంతో అందులో ఆయన పడుకుని మళ్ళీ బయటకు వచ్చాక అప్పుడు ఏదో ఒక మెడిటేటివ్ స్టేట్ లో ఉంటాడు అనమాట, అప్పుడు రాస్తాడు. సో ఇలాగ చాలా మంది ఆథర్స్ చాలా ఫాలో అవుతారు అనమాట, వేరే దాని నుంచి బయటకు వచ్చి ఇలా చేయడానికి. ఒక రైటింగ్ మాస్టర్ క్లాస్ అయింది, బాగుంది, మాకైతే నచ్చింది. జనరల్లీ పరుచూరి గోపాలకృష్ణ గారు ఒక ఫార్ములా చెప్పారు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కమర్షియల్ సినిమాలు ఇలా ఉంటే హిట్ అవుతాయి అని. ఏం చెప్పారంటే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిందే జరగాలి, కానీ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన టైంలో జరగకూడదు. మీరు అలాగా మీరు అబ్జర్వ్ చేసిన ఒక చిన్న టెక్నిక్ గానీ డెఫినేషన్ గానీ చెప్పగలరు? సో మీరు అడిగిన దానికి యూజువల్గా రైటింగ్ లో ఉండే వన్ ఆఫ్ ద క్రిటికల్ టెక్నిక్ అనమాట అది, షో డోంట్ టెల్ అంటారు. షో డోంట్ టెల్ అంటే ఏంటంటే మనం ఎంత కుదిరితే అంత చూపించాలి, ప్రతిదీ చెప్పేయకూడదు, ఓ డైలాగ్స్ ద్వారా కానీ లేదంటే అలా. సో డైలాగ్స్ తగ్గించి విజువల్గా చెప్పటం అనేది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టెక్నిక్స్. అది ఉంటే మంచిది, అది ఉంటే ఎందుకు మంచిదంటే ఎవ్రీ ఆస్పిరెంట్కి ఉపయోగపడుతుంది ఇది. సో ఇప్పుడు మనకి చార్లీ చాప్లిన్ ఉన్నాడు, ఆయన ఎప్పుడు చూసినా అందులో డైలాగ్ ఉండదు, అందరూ కనెక్ట్ అయ్యారు. ఓకే, సో మీరు సైలెంట్ ఫిల్మ్స్ బాగా చూస్తే ఓన్లీ చూపిస్తూ షో ఏమి చెప్పకుండా డైలాగ్ కానీ లేకుండా ఎలా చెప్పొచ్చు అర్థం అవుతుంది. ఎప్పుడైతే దీన్ని మాస్టర్ చేశారో మీకు రైటింగ్ మచ్ మోర్ ఈజీ అవుతుంది. అంటే షో డోంట్ టెల్లో గొప్పతనం ఏంటంటే మీకు మీ సినిమా ఏ లాంగ్వేజ్లో ఉన్నా పర్లేదు, కరెక్ట్, అందరికీ అర్థం అవుతుంది. ఇంకోటి అందరూ లిటరేట్స్ ఉండరు కదా, ఇప్పుడు అందరికీ భాష డైలాగు మీరు ఒక కష్టమైన పదం రాశారు అందరికీ అర్థం కాకపోవచ్చు, మరీ పోయేటిక్ రాశారు అందరికీ అర్థం అవచ్చు. కానీ మీరు షో అనేది విజువల్గా మీరు ఎక్కువ చూపించారు అనుకోండి, సో మీకు ఆడియన్స్ పెరుగుతారు, కరెక్ట్, అండ్ ఎమోషన్ కూడా బాగా చూపించవచ్చు. సో ఎనీ ఆస్పైరింగ్ రైటర్ బెస్ట్ చాలా బాగా రాయాలంటే ఫస్ట్ సైలెంట్ ఫిల్మ్స్, చార్లీ చాప్లిన్, బస్టర్ కేటన్, ఇంకా చాలా హెరాల్డ్ లాయిడ్ అని ఇంకా చాలా మంది ఉన్నారు సైలెంట్ ఫిల్మ్ సూపర్ స్టార్స్. సో వాళ్ళ వరకు స్టడీ చేయాలి. స్టడీ చేశాక వీళ్ళు రాసుకునే సీన్ ఉంటుంది కదా, ఫస్ట్ సపోజ్ ఒక 3 పేజ్ సీన్ ఉంది అనుకోండి, యూజువల్గా లెఫ్ట్ రైట్ అంటారు, మీకు ఐడియా ఉంది. లెఫ్ట్ సైడ్ ఏమో యాక్షన్ రాసుకుంటారు, రైట్ సైడ్ డైలాగ్ రాస్తారు. ఈ రైట్ పేజ్ లేదనుకోండి, ఓన్లీ లెఫ్టే రాయాలంటే నేనేం రాస్తా అనేది ఎక్సర్సైజ్ చేస్తే ఆ సీన్కి రకరకాలుగా, అప్పుడు 2-3 డ్రాఫ్ట్స్ రాశాక మీకు ఇంకా బెటర్ రైటర్ అవుతారు అనమాట. ఆ సీన్ డైలాగ్ లేకుండా రాయమంటలేదు, ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఇది చేయకుండా ఉండడానికి ఒకటే ఎక్సెప్షన్ ఏంటంటే, సపోజ్ మీ స్ట్రెంగ్తే డైలాగ్ రైటింగ్ అనుకోండి, అప్పుడు డెఫినెట్గా రాయాలి. ఎందుకంటే మన స్ట్రెంగ్త్ పక్కన పెట్టి ఇలాంటివి చేయకూడదు. ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఉన్నారు, ఆయన అద్భుతమైన స్ట్రెంగ్త్ డైలాగ్, ఆయన ఇక్కడ రావక్కర్లేదు షో డోంట్ టెల్, ఆయన టెల్ డోంట్ షో. సో అలా రాజమౌళి గారు అద్భుతమైన విజువల్, బాహుబలి 1కే డైలాగ్స్ మొత్తం కలిపి 20 పేజెస్ ఎన్నో ఉంటాయి అంతే. మామూలుగా స్క్రిప్ట్ 150 పేజీలు అలా ఉంటుంది, దానికి 20 పేజెస్ మొత్తం. అంటే చూడండి అంత విజువల్. కరెక్ట్. అంటే షో డోంట్ టెల్ అంటే అన్ని రాజమౌళి అని ఊహించుకోక్కర్లేదు, చాలా చిన్న చిన్న వాటిలో కూడా. ఇప్పుడు ఆర్జీవి గారు ఉన్నారు, ఎక్కువ విజువల్ సెన్స్ ఏ ఉండదు, ఓ డైలాగ్స్ ఉండవు. కరెక్ట్. అదే ఇప్పుడు నోలన్ ఉంది, ఓ డైలాగ్స్ ఉండవు. సో దీన్ని మాస్టర్ చేస్తే చాలా బాగుంది. ఇప్పుడు జెర్సీ ఉందండి, జెర్సీ మూవీలో ఒక సీన్ ఉంటుంది వేర్
ఏది సక్సెస్ వచ్చినప్పుడు ట్రై కాదు. అది ఓకే. ఇప్పుడు సత్యరాజ్ ఉన్నారు, నాని ఉన్నారు, వీళ్ళిద్దరూ ఒక రిలేషన్ ఉంది. ఓకే, వీళ్ళ రిలేషన్షిప్ ఎంత బాండింగ్ ఉంది అని చూపించడానికి దర్శకుడు డైలాగ్ ఏం పెట్టలేదు. సింపుల్ గా వాళ్ళిద్దరూ కలిసినప్పుడు సీన్ ఏముంటుందంటే, నాని 2 సిగరెట్లు వెలిగిస్తాడు. ఫస్ట్ మనకు అర్థం కాదు, 2 వెలిగిస్తున్నాడు ఏంటి, 2 తాగుతాడా, ఈడు అంత ఎడిక్షన్ సిగరెట్లు అనిపిస్తుంది. సత్యరాజ్ వెళ్ళి పక్కన ఆయన టీ తీసుకుంటారు, 2 టీలు తీసుకుంటారు. సో తర్వాత వీళ్ళిద్దరు కలిసినప్పుడు ఒక సిగరెట్ ఆయనకి ఇస్తాడు, ఆ టీ ఛాయ్. ఇది కూడా విజువల్ స్టోరీ టెల్లింగ్. సో విజువల్ స్టోరీ టెల్లింగ్ అంటే షో డోంట్ టెల్ అంటే ఇది. ఇక్కడ ఎక్కడ డైలాగ్ లేవు, ఏమీ లేవు. సో ఇలా చాలా ఉంటాయి. మీరు దీన్ని పట్టుకుంటే ఈజీ అవుతుంది. సూపర్ అసలు అదిరిపోయింది సార్. అసలు ఈ రేంజ్ చాలా బాగా చెప్పారు. అసలు ఒక నాలంటికి అర్థమైందంటే చాలా మంది జీనియస్ ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో మీ డెఫినేషన్ లో ఒక గుడ్ ఫిల్మ్ అంటే ఏంటి? మిమ్మల్ని కదిలించింది గుడ్ ఫిల్మ్. అది ఒక్కరికి ఒక్కోటి ఉంటుంది.